హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఎంతో టేస్టీగా జ్యూసీగా సైడ్ డిష్ ఏమీ అవసరం లేకుండా ఫాస్ట్గా క్విక్గా తయారు చేసుకునే మటన్ బిర్యానీని తయారు చేసుకుందామా. ముందుగా కుక్కర్ని తీసుకొని అందులో 1/2 kg మటన్ వేసుకుందాం. ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ అల్లం, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారపొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ మటన్ మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 2 ఇలాచి, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా నూనె పోసుకొని మనం వేసిన మసాలాలు మొత్తం ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చే గ్యాప్లోనే మనం బాస్మతి బియ్యం నానబెట్టుకుందామండి. నేను ఇక్కడ 3/4 kg మటన్ తీసుకున్నాను కాబట్టి నేను 3/4 kg బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. ఈ కొలత ప్రకారం తీసుకుంటే మనం తీసుకున్న మటన్కి అరోమా బాగా వస్తుందండి. ముక్కలు తక్కువ కాకుండా రైస్ ఎక్కువ కాకుండా సరిపడా ఉంటుంది. తీసుకున్న బాస్మతి బియ్యాన్ని 2 సార్లు కడిగి నీళ్లు పోసుకొని అరగంట నాననివ్వాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఫ్లాట్గా దలసరిగా ఉన్న పాత్ర పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేడయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులను వేసుకొని కలుపుకోవాలి. అంతా బాగా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ప్యూరీగా చేసుకొని ఆ ప్యూరీని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మరొక బర్నర్పై బాస్మతి బియ్యం ఉడికించుకోవటానికి ఒక పాత్రలో వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. అందులోనే 2 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ షాజీరా, 2 ఇలాచి, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్టార్ అనీస్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ వాటర్ని మీరు టేస్ట్ చేస్తే ఉప్పగా ఉండేంత సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే బియ్యానికి సాల్ట్ సరిగ్గా సరిపోతుంది. ఇందులోనే 2 బిర్యానీ ఆకులను వేసుకొని నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని 1 డైరెక్షన్ మాత్రం కలుపుకోవాలి, లేదంటే బియ్యం విరిగిపోతుంది. టొమాటో మగ్గాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, 1 టీ స్పూన్ మటన్ మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ క్రిస్పీగా ఎలా తయారు చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీరు ఎవరికైనా చూడాలంటే మన ఛానల్లో షార్ట్స్ చూడండి. మసాలా అంతా ఫ్రై అయ్యాక 1/2 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా నూనె అంతా సపరేట్ అయ్యాక ఉడికించి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం వేసుకున్న ఉప్పు, కారం సరిపోయాయో లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికించుకున్న బాస్మతి బియ్యం కూడా చూడండి, ఇలా మనం పట్టుకుంటే హాఫ్గా విరిగిపోవాలి. ఈ స్టేజ్లో రైస్ క్రింద స్టవ్ ఆఫ్ చేసి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. మటన్ నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఆకులు, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న రైస్ కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తం లేయర్ బై లేయర్ వేస్తూ ప్రతి ఒక్క లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఆకులు, 1/2 టీ స్పూన్ ఇలాచీ, 1 టీ స్పూన్ గీ కూడా వేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం రిపీట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను ముందుగానే సాఫ్రాన్ని పాల్లో వేసి నానబెట్టుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర సాఫ్రాన్ లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్నైనా వాడుకోవచ్చు. రైస్ ఉడికించిన వాటర్ని కూడా 1 టీ కప్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఏదైనా బరువుని ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికిస్తే చాలండి. ఎంతో రుచిగా జ్యూసీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అండి. మీ ఇంట్లో వాళ్ళు టేస్ట్ చేస్తే మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.